శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఓ జ్యువెలరీ షాపులో శ్రీని స్టైల్లో దోపిడీ జరిగింది. నలుగురు వ్యక్తులు జీఎస్టీ అధికారులమని చెప్పుకుంటూ షాపులోకి ప్రవేశించి యజమానిని నమ్మించారు. తనిఖీలు చేస్తున్నామంటూ భయభ్రాంతులకు గురిచేసి చేతులకు బేడీలు వేసి నోరు మెదపకుండా చేశారు. ఆ తరువాత సుమారు 750 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించి క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు తేరుకుని పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అది వద్దులండి, అది ఎందుకు అది వద్దులండి, కట్ నేను క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలను సేకరించిన పోలీసులు షాపు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను నిశితంగా పరిశీలిస్తున్నారు. స్థానికులు ప్రకారం నలుగురు వ్యక్తులు ఈ దోపిడీకి పాల్పడ్డారని తెలుస్తోంది. అధికారుల పేరుతో వచ్చే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.